హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎగ్జామ్లో యూస్ఫుల్ అయ్యే 7 ట్రిక్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడమ్మా. మీకు వీలైనంత త్వరగా షార్ట్కట్గా అయితే చెప్పేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పిక్ చేసి వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. ఈ తక్కువ టైంలో ఆ క్వశ్చన్స్ అయితే మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూసేయండి అమ్మా. రైట్, ఇప్పుడు ఎగ్జామ్కి ఎలాంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాలో చూద్దాం. అభ్యర్థులందరూ కూడా 2 డేస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, 2 డేస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మనకి అడ్మిట్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డుతో పాటు మన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో ఏమైనా సరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, హాల్ టికెట్ మీద ఫోటో లేకుండా, సంతకం లేకుండా ఉంటే, ఎవరైనా అభ్యర్థులవి ఫోటో మీద సంతకం కానీ ఫోటో కానీ లేకుండా ఉంటే వాళ్ళు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించబడిన ఒక హామీ పత్రాన్ని తీసుకెళ్ళి ఇన్విజిలేటర్కి అయితే చూపించాలన్నమాట, వారికి అందజేయాలి. అలాంటప్పుడు మాత్రమే అభ్యర్థుల్ని పరీక్ష హాల్లోకి అనుమతించబడతారు, లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేసేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్లింగ్ అనేది చేయాలి. ఎలాంటి స్కెచెస్ కానీ, మార్కర్స్ కానీ, ఓకేనా, నెక్స్ట్ క్రయాన్స్ కానీ ఇలాంటివేవి కూడా తీసుకొని వెళ్ళి వాటిని నింపకూడదన్నమాట. అలా చేస్తే వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో పాటించవలసిన సూచనలు ఏంటి, జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు అభ్యర్థులందరూ కూడా అక్కడ ఉండే అధికారులు సూచనల మేరకు పాటించాల్సి ఉంటుంది. అక్కడ ఉండే అధికారులు ఏమేమి చెప్తారో, ఏ విధంగా చేయమని చెప్తారో ఆ విధంగా మాత్రమే మనం నడుచుకోవాలి. ఓకేనా, ఎలాంటి తప్పుదారి పట్టినా వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయడం జరుగుతుంది, వెంటనే వాళ్ళని వెనక్కి పంపించేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తుంచుకొని అక్కడ ఉండే అధికారులు ఏం చెప్తారో, ఏం చేయమని చెప్తారో ఆ విధంగా మాత్రమే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్, హాల్ టికెట్లో ఓఎంఆర్ సీట్ని ఫిల్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ కానీ, మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఉంటాయి కదా, మన యొక్క సిగ్నేచర్ కానీ, మన యొక్క నేమ్ కానీ, అలాగే క్వశ్చన్ పేపర్ కోడ్ కానీ, ఇవన్నీ కూడా ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు అయితే చూసుకొని మనం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే వీటిలో ఏ ఒక్క తప్పు చేసినా సరే వెంటనే ఓఎంఆర్ సీట్ అయితే మనకి లెక్కించబడదు, అంటే వ్యాలిడ్ అయితే కాదనమాట, ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, అలాగే క్వశ్చన్ పేపర్ కోడ్ కానీ, ఇవేవి కూడా చాలా జాగ్రత్తగా నింపడానికి ట్రై చేయండి, చాలా జాగ్రత్తగా నింపండి. నెక్స్ట్, ఎగ్జామ్కి ఎలాంటివి తీసుకెళ్ళకూడదు, ఏమేమి తీసుకెళ్ళకూడదో చూద్దాం. అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఆన్సర్ షీట్ పైన వైట్నర్ కానీ ఎలాంటి మార్కర్స్ కానీ ఉపయోగించకూడదమ్మా. అలా ఉపయోగించినట్లయితే ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అయిపోతుంది, అలాగే వాళ్ళని వెంటనే అనర్హత వేటు కింద బయటికి పంపించేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఎలాంటి వైట్నర్స్ కానీ, ఎరేజర్స్ కానీ, మార్కర్స్ కానీ, ఓకేనా, పెన్సిల్స్ కానీ ఇవేవి కూడా పట్టుకెళ్ళొద్దు. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ కూడా చూపించడం జరిగింది, బాల్ పాయింట్ పెన్ కాకుండా వైట్నర్ లేదా మరేదైనా మార్కర్ కలిగి ఉంటే అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది అని మనకి ముందుగానే హెచ్చరించడం జరిగిందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. అలాగే
కొందరు ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, ట్యాబ్లెట్స్, బ్లూటూత్ కానీ ఇలాంటి పట్టుకెళ్తూ ఉంటారన్నమాట. స్లిప్స్ ఇవేవి కూడా పట్టుకెళ్ళొద్దమ్మా, దయచేసి చెప్తున్నాను. ఇలాంటివి ఏవి దొరికినా సరే మనల్ని వెంటనే డిబార్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి చాలా కఠినంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి మొబైల్ ఫోన్స్ కానీ, అలాగే క్యాలిక్యులేటర్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, ఓకేనా, ఐప్యాడ్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏవి కూడా మనం పట్టుకెళ్ళకూడదు. ఓకేనా. నెక్స్ట్ రైటింగ్ ప్యాడ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా పట్టుకెళ్ళకూడదు. ఒకవేళ ఏమైనా పట్టుకెళ్ళినట్లయితే వెంటనే బయటనే వదిలేసి ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పొరపాటున పట్టుకెళ్ళారో వెంటనే డిబార్ చేసేస్తారు, బయటికి అయితే పంపించేస్తారు. ఓకేనా, మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా సింపుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎగ్జామ్కి సింపుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్లో 7 ట్రిక్స్ ఎలా ఉపయోగించాలనేసి చెప్పడం జరిగింది కదా. వీటిలో ఫస్ట్ది వచ్చేసరికి ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ అమ్మ. ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ అంటే మనం ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేసేటప్పుడు 1కి 2 సార్లు అయితే జాగ్రత్తగా చూసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఆ 5 క్వశ్చన్స్ నింపేటప్పుడు మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెడుతున్నాం, ఆ ఆన్సర్ కరెక్ట్గా బబుల్ చేస్తున్నామా లేదా అనేది 1కి 2 సార్లు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెడతారు, ఆ ఆన్సర్ తీసుకెళ్ళి ఆ రౌండ్ అప్లలో ఒకదానికి వేరొక దాన్ని పెట్టేస్తారమ్మా. ఓకేనా, నేను చాలా అభ్యర్థులను అయితే అడిగి తెలుసుకున్నాను. ఏంటంటే ఒక క్వశ్చన్కి పెట్టే ఆన్సర్ వేరే క్వశ్చన్కి అయితే పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ క్వశ్చన్కి తిన్నగా ఉండే రౌండ్ అప్లో మాత్రమే బబుల్ చేయాలి. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు కరెక్ట్గా పెట్టినా సరే వేరే దానికి పెట్టేకుండా ఉండడానికి జాగ్రత్తలు అయితే తీసుకోండమ్మా. మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత దగ్గరగా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది ఓఎంఆర్ షీట్. కాబట్టి టైం తీసుకున్నా సరే కరెక్ట్గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే క్వశ్చన్స్ అయితే డీల్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ ఏదో ఒకటి పెట్టేస్తే మనకి కొద్ది మార్క్స్ అయితే కలుస్తాయి కదా అనేసి అనుకుంటారు అన్నమాట. అది తప్పండి. మనం ఎప్పుడు కూడా మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయకూడదు. అలా చేస్తే మనకి కరెక్ట్ అయిన క్వశ్చన్స్ కూడా మార్క్స్ పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన క్వశ్చన్స్ 10లో ఒక్క క్వశ్చన్ వచ్చే సరే వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అన్నమాట. ఎందుకంటే మనం వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ చేస్తే రాని వాటి క్వశ్చన్స్కి టైం అయితే మిగిలితే అప్పుడు వాటి జోలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అదే రాని క్వశ్చన్స్ దగ్గర ఉండి టైం అనేది వేస్ట్ చేసుకుంటే మనకి టైం అంతా కూడా ఆ క్వశ్చన్స్ దగ్గరే మనకి అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి మార్క్స్ అయితే తగ్గిపోతే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని డీల్ చేయండి. తర్వాత రాని క్వశ్చన్స్ పైన ఏ విధంగా ట్రీట్ చేయాలో నెక్స్ట్ లాస్ట్లో చెప్పడం జరిగింది. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, రాని క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలనేసి చెప్తాను. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అభ్యర్థులందరూ కూడా టైం మేనేజ్మెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. ఏ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ ఎక్కువ టైం తక్కువ అయితే చాలా కష్టం. కాబట్టి ఏ క్వశ్చన్ దగ్గర ఎంతసేపు ఉండాలి, ఎంత టైం కేటాయించాలి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. వచ్చిన క్వశ్చన్ అయితే వెంటనే అటెంప్ట్ చేసేయండి. తర్వాత రాని క్వశ్చన్ అయితే వెంటనే స్కిప్ చేసేయండి అమ్మా. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. రాని క్వశ్చన్ అయితే వెంటనే స్కిప్ చేసేయండి, వచ్చిన క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఓకేనా. టైం మేనేజ్మెంట్ తప్పనిసరిగా పాటించండి, లేకపోతే టైం అంతా అయిపోతుంది, క్వశ్చన్స్ అయితే మిగిలిపోతాయి. నెక్స్ట్ ఫోర్త్, చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హడావుడి అయిపోతారు. అంటే గజిబిజి అయిపోయి కంగారు పడిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే మరీను. ఎందుకంటే ఎగ్జామ్లో ఏది జరిగిపోతుందో, క్వశ్చన్స్ అనేవి అన్నీ కరెక్ట్గా పెడతానో లేదో, కరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయో లేవో, వచ్చిన క్వశ్చన్స్ తప్పులు చేసేస్తానేమో అనేసి చాలా కంగారు అయితే పడిపోతుంటారు అన్నమాట. మా క్వశ్చన్స్ అనేవి కష్టంగా ఇచ్చేస్తారో, ఈజీగా ఇస్తాడో ఇవ్వడో అనేది కంగారు పడిపోతూ ఉంటారు అన్నమాట. ఇది చాలా తప్పు. కంగారు అనేది అస్సలు పడకూడదు, రిలాక్స్గా ఉండాలమ్మా.
అక్కడ ఏమీ కూడా జరిగిపోదు, ఎలాంటి కష్టంగా కూడా వచ్చేది. ఓకేనా, కష్టంగా వచ్చినా ఈజీగా వచ్చినా మీడియంగా వచ్చినా సరే రిలాక్స్గా డీల్ చేయండి ప్రతి క్వశ్చన్ కూడా, పేపర్ కూడా. ఇలా డీల్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎలా అంటే గాబరా చేసిన పనికి తేడా రిలాక్స్గా చేసిన పనికి చాలా చాలా తేడా ఉంటుందండి. ఒకసారి చూసుకోండి, రిలాక్స్గా చేసే పని చాలా ఎక్కువ బెటర్ రిజల్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనేసి రిలాక్స్గా డీల్ చేయండి, కంగారు అస్సలు పడవద్దు. కంగారు పడితే మీరు తప్పులు అనేవి చేసేస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కంగారు పడినట్లయితే తప్పులు అనేవి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఒక్క తప్పు జరిగిందా వెనక్కి తీసుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఓకేనా, తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కరెక్ట్గా నింపపోయిన పర్లేదు, తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి అమ్మ. నెక్స్ట్ స్లీపింగ్ అంటే నిద్ర. చాలామంది అభ్యర్థులు రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు నైట్ అవుట్ చేసేయడం, తినక చదివేయడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట. అది చాలా చాలా తప్పు. ఎగ్జామ్కి 2-3 రోజులు ఉంటుండగానే మనం నిద్ర అనేది బాగా చేయాలి. ఓకేనా, 8 గంటలు 9 గంటలు అయితే పడుకోవాలమ్మా. ఓకేనా, నిద్ర లేకుండా చదివేసి అన్నం తినకన్నా హెల్తీ బాగోకుండా చదివేసేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, ఎగ్జామ్ అనేది బాగా రాయం. ఓకేనా, మనకి బాగానే ఉంటుంది, కాకపోతే ఎగ్జామ్ హాల్లో మనకి చూపిస్తుంది అన్నమాట. అక్కడ మనకి ఎఫెక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒకలాగా, ఇన్నాళ్ళు ప్రిపరేషన్ అనేది ఒకలాగా, అక్కడ మనకి మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడం వలన కొంచెం స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాం అన్నమాట. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అయితే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు ఎలా అంటే ఎగ్జామ్ వరకు ఒకలా ఉండి ఎగ్జామ్ తర్వాత ఒకలా ఉంటాం. ఎలా అంటే ఎగ్జామ్ ముందు వరకు మనం పడుకోకుండా చదువుతూ ఉంటాం అన్నమాట. ఒక్కసారిగా ఎగ్జామ్ పెట్టి మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం నర్వస్గా ఫీల్ అవుతాం, స్ట్రెస్గా ఫీల్ అవుతాం, ఇలా ఏంటంటే ఇబ్బందిగా అవుతాం అన్నమాట. ఇలా ఇబ్బందిగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఎగ్జామ్ మొత్తం కూడా చెడైపోతుంది. ఓకేనా, మొత్తం కూడా చెడ తీసుకుంటాము. అలా ఏమి జరగకుండా ఉండాలంటే తప్పకుండా మనం కరెక్ట్గా అయితే నిద్రపోవాలి, కరెక్ట్గా అయితే పడుకోవాలి, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నైట్ అవుట్లు చేసేసి తినకుండా పడుకోకుండా చదివేస్తే ఏమీ రాదు, మీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం తప్ప. ఓకేనా, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అర్థం కానినట్టే ఉంటుంది, కొంచెం మనసు పట్టి వినండి. ఓకేనా, నెక్స్ట్ రివిజన్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఏమైతే చదువుకున్నారో, ఓకేనా, ఏవేవైతే ప్రాక్టీస్ అయ్యారో వాటన్నింటినీ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక రివిజన్ కింద అయితే లుక్ వేసుకోండి. ఓకేనా, మరి అవన్నీ కూడా మళ్ళీ పడి చదివేయడం, పడి ప్రాక్టీస్ చేసేయడం, రివిజన్ చేసేయడం అలాంటివి చేయకండి. జస్ట్ ఒకసారి చూసుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ ముందు వరకు కూడా అస్సలు చదవద్దు, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ ముందు వరకు కూడా అస్సలు చదవద్దు, ఎందుకంటే మీరు చదివింది కూడా మర్చిపోయే అవకాశం అయితే ఉంటుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి జస్ట్ చూడండి, అంటే ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఏం ప్రిపేర్ అయ్యారు దాన్ని ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే నమ్మకం కోల్పోతారమ్మా, వారి మీద వారు నమ్మకం కోల్పోతారు. అంటే క్వశ్చన్ పేపర్ చూడగానే అయిపోయిందిరా, క్వశ్చన్స్ అయితే మనకు వచ్చినవి రాలేదురా, కష్టంగా ఇచ్చేసాడురా, హార్డ్గా ఇచ్చేసాడురా పేపర్ అనేసి ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. అలా అస్సలు పడకండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే కష్టంగా ఇచ్చేసాడు పేపర్ అని చెప్పేసేవాడు ఎప్పుడు కూడా ఎగ్జామ్ బాగా రాయడు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ హ్యాపీగా డీల్ చేసినట్లయితే అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అదే ఫస్ట్ క్వశ్చన్ కష్టంగా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఎగ్జామ్ మొత్తం కూడా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీద నమ్మకం ఉంచుకొని క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందిలే, మనం చదివిన దానికన్నా ఎక్కువ రాదు అని ఫీల్ అయ్యి రాయండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏదేదో చెప్తున్నాడు, ఏదేదో తికమక చెప్తున్నాడు, ఏం చెప్తున్నావు నీకు తెలియదని అనేసి అంటూ ఉంటారు. కాకపోతే ఎవరైతే మనసు పెట్టి వింటారో వారికి బాగా ఇంకుతాయమ్మా. నేను చెప్పిన విషయాలు తప్పకుండా పాటించండి, మీకు ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన పాయింట్స్ అనేవి జాగ్రత్తగా విని జాగ్రత్తగా పాటించండి, మీకు వచ్చిన మార్క్స్ కన్నా
కొన్ని బెటర్ మార్క్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ప్రతి క్వశ్చన్ చాలా చాలా వాల్యుబుల్. ఒక్క క్వశ్చన్ మిస్టేక్ చేసినా సరే మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, రాని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి సార్ అంటే, రాని క్వశ్చన్స్కి లాస్ట్లో టైం అయితే కేటాయించాలమ్మా. ఫస్ట్ ఎప్పుడు కూడా రాని క్వశ్చన్ అయితే డీల్ చేయొద్దు. ఒక క్వశ్చన్ వచ్చినా సరే వెంటనే అటెంప్ట్ చేసేసి రాని క్వశ్చన్ స్కిప్ చేసేసి లాస్ట్లో ఏవేవైతే అటెంప్ట్ చేయలేదో వాటిని ఫస్ట్ నుండి చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు కదా, ఒక క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మనకి ఎప్పుడో చదువుకొని ఏదో తెలిసిన ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అందులో 4 ఆప్షన్స్ అయితే వచ్చినవి ఉంటాయి. ఓకేనా, 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి ఎప్పుడు కూడా వినలేదు. ఓకేనా, ఎప్పుడు కూడా వినలేదు, ఎప్పుడు కూడా చదవలేదు. ఏదో ఒక్క ఆప్షన్ అయినా చదివే ఉంటారు. ఒక్క ఆప్షన్ అయితే మీకు తెలిసే ఉంటుంది. ఆ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయమ్మా. నెక్స్ట్ ఏంటంటే, 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే ఎక్కువ లెంతీగా ఉంటుందో ఆ ఆప్షనే కరెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో ఏదో ఒక తెలిసిన ఆప్షన్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. తెలియని ఆప్షన్ అయితే అస్సలు పెట్టొద్దు. నెక్స్ట్, ఏ ఆప్షన్ అయితే ఎక్కువ లెంతీగా ఉంటుందో ఆ లెంతీగా ఉన్న ఆప్షన్ అయితే పెట్టండి. ఇలా ఎప్పుడు చేస్తారంటే, మీకు అస్సలు తెలియదు, ఆ క్వశ్చన్ అస్సలు తెలియదు అన్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళండి. నేను చెప్పే ట్రిక్ మాత్రం ఉపయోగించండి. ఇలా మీకు వచ్చిన క్వశ్చన్స్ మీద అస్సలు ట్రై చేయొద్దు. ఈ ప్రయోగాలు అనేవి అస్సలు ప్రయోగించొద్దు, ఎందుకంటే మార్క్స్ పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. మనం కరెక్ట్గా పెట్టినా సరే నెగిటివ్ మార్కింగ్లో ఈజీగా మార్క్స్ అయితే కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా క్వశ్చన్స్కి అయితే వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, రాని క్వశ్చన్స్కి మీకు తెలిసిన ట్రిక్స్ అయితే ఉపయోగించుకోండి. ఓకేనా. ఇవైతే ఈ వీడియోలో ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఎగ్జామ్కి వెళ్ళండి. సింపుల్గా వెళ్ళండి, రిలాక్స్గా వెళ్ళండి. ఎగ్జామ్కి సింపుల్గా డీల్ చేయండి. ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. మీకన్నా మీ ప్రిపరేషన్ కన్నా ఎక్కువ కష్టంగా వచ్చేది పేపర్ అనేది మీ ప్రిపరేషన్ తగ్గట్టు వస్తుంది. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఎగ్జామ్ రాస్తారు. గుర్తుంచుకోండి, ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. నర్వస్గా అస్సలు ఫెయిల్ అవ్వకండి. కష్టంగా ఏమి వచ్చేది, పేపర్ ఈజీగానే వస్తుంది. ప్రతి క్వశ్చన్కి కూడా రిలాక్స్గా డీల్ చేయండి అమ్మ. ఆన్సర్ అనేది రిలాక్స్గా పెట్టడానికి ట్రై చేయండి. గాబరా పడిపోయి హడావడి అయిపోయి ఏదో తొందరలో ఒకదానికొకటి పెట్టేసి మార్క్స్ అయితే చెడ తీసుకోవద్దు. ఓకేనా. ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక వేస్ట్గా ఉండొచ్చు, అంటే చాలామంది ఎక్కువగా నెగిటివ్గా అయితే తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను అన్నమాట, చాలా ఎగ్జామ్స్కి ఇలా ఈ విధంగా చెప్పాను. అందులో చాలామంది అభ్యర్థులు నెగిటివ్ తీసుకున్నారు. ఒక్క అభ్యర్థికి కూడా ఉపయోగపడినా చాలమ్మా, అదే నాకు చాలు. ఒక్క అభ్యర్థికి కూడా ఉపయోగపడినా చాలు. 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడినా చాలు. ఏదో 9 మంది అభ్యర్థులు అన్నారు అనేసి నేను మానేను. ఓకేనా, ఒక్కరికైనా ఉపయోగపడినా అది నాకు చాలు. ఎందుకంటే నేను ఎంత సొల్లు చెప్పినా సరే అందులో ఒక పాయింట్ అయితే ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఎగ్జామ్కి వెళ్తే మీకు బెటర్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా. నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మాత్రమే చేయండి. ఎక్కువ ఏమీ చేయొద్దు. మీకన్నా ఎక్కువ ప్రిపరేషన్కి తగ్గట్టు పేపర్ ఏమి వచ్చేది, మీ ప్రిపరేషన్ తగ్గట్టు మాత్రమే పేపర్ వస్తుంది. బాగా ఆలోచించి ఎగ్జామ్ అయితే రాయండి. రిలాక్స్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.